4,000 మందిని కడుపు నింపినట్లుగా లేఖనం రాయబడింది. తన పిల్లలు దేవుని వాక్యాన్ని వింటూ ఆ వాక్యములో వాళ్ళు లీనమైపోయి వారి ఆకలిని చంపుకుంటున్న ఆకలిని, ఆ బాధను, ఆ శరీర వేదన దేవుడు చూసి తట్టుకోలేకపోయాడు. అందుకే ఏం చేశాడంటే తన పిల్లలకు సర్వ సమృద్ధిని ఇచ్చేది. ఈ రోజున నువ్వు ఆకలి దప్పికలతో ఉంటే ఈ లోకం చూసి నిన్ను నవ్వచ్చు, హేళన చేయొచ్చు. కానీ నా దేవుడు అలా ఉండడు. తన పిల్లలైన వారి ఆకలను ఆయన తీరుస్తాడు అని లేఖనం రాయబడింది. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, భోజనము చేసిన వారు ఇంచుమించు 4,000 మంది అంట. వారిని పంపిన వెంటనే, అంటే ఇంతమందికి ఆహారాన్ని సిద్ధపరిచిన దేవుడు, నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు కూడా నీ కుటుంబంలో నీకు ఏ లేమితనం ఉందో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ శ్రమల్లో ఉన్నావో, నువ్వు దేవుని మొరపెట్టిన ఎడల, దేవుని సన్నిధానానికి నువ్వు వెళ్ళిన ఎడల నిన్ను కూడా తృప్తిపరచడా? ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. అందుకే దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంటుందంటే, తన శిష్యులు వారి సమూహమును వడ్డించి కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద నుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించనని చెప్పాను. ఇక్కడ శిష్యులైన వారు మాత్రము అంతంత అల్ప విశ్వాసంతోనే ఉన్నారు. కానీ అక్కడ వెంబడించే వాళ్ళకి ఏ మాత్రము దేవుని సూచక్రియలు ఎవరికీ తెలియవు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చెప్తున్నాడు, తన కార్యములు తన పిల్లలకి కనపరిచే దేవుడు. తనను వెంబడించిన వారిని, తనను వెతికే వారిని, అడుగుడు ఇయ్యబడును, తట్టుడు తీయబడును, అడుగు వారికి ధారాళంగా ఇస్తానన్న దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అందులో ఏ మాత్రం నువ్వు సందేహింపక అడగిన ఎడల నేను ఖచ్చితంగా ఇస్తానంటున్నాడు. నీకు ఏది మంచి ఏది చెడు అన్నది ఆయనకు తెలుసు. ఈరోజు నీ ప్రార్థనకు జవాబు రావట్లేదంటే కారణం, ఒకవేళ దానివల్ల నీకు ప్రమాదం ఉంటే దేవుడు ఇవ్వడు. ఇంచుమించు ఆ రోజుల్లోనే 4,000 మంది కడుపు నింపగా 7 గంపలైనవి అంటే ఇంకే ఎంతమందికి ఆహారాన్ని పంచాడో ఒకసారి ఆలోచించేది. దేవుడు అనుకుంటే దేవుడు తన పిల్లలకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు ఎన్ని ఇవ్వాలనుకున్నాడంటే విస్తారంగా ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే ఆయన ఆకాశ వాకిళ్ళు విప్పిన ఎడల మా పట్ట జాలనంత ఆశీర్వాదం అంటే అదే. 4,000 మందిని కడుపు నింపిన దేవుడు నిన్నెలా మర్చిపోతాడు? నువ్వు నిత్యము దేవునితో గడుపుతూ నువ్వు అనుకుంటున్నావేమో, ఈ రాత్రి నేను దేవునితో నిత్యము గడుపుతున్నాను, నేను దేవుని ఆరాధిస్తున్నాను, నా సమస్యలు తొలగిపోట్లా, నా ఇబ్బందులు తొలగిపోట్లా, నా వ్యాధి బాధలు తొలగిపోట్లేదని బాధపడుతున్నావు. ఈ రాత్రి దేవుడు నీతోనే నాతోను సర్వ మానవులతోనూ ఒకటే మాట్లాడుతున్నాడు, నేను తృప్తిపరిచే దేవుడను. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నీవు ఆకలి గొంటము దేవునికి ఇష్ట, సింహ పిల్లలైన ఆకలి గొంటాయి, కానీ నా పిల్లలకు ఏ కొదువ చేయనన్నాడు. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని మందిరంలో ఉంటున్న పిల్లలు అనుకుంటున్నారు, ఏంటో నా దేవుడు నా ప్రార్థన. లేదు, అది సైతాను నీ హృదయాన్ని మార్చేస్తున్నాడు. అందుకే నువ్వు దేవుని మాటకు విను. నాకు నిజముగా మొరపెట్టినలా నేను ఉత్తరం ఇస్తానంటున్నారు. ఆ రోజుల్లోనే 4 ఇంచుమించు అంటే వాళ్ళు లెక్కకు ప్రకారం 4,000 మందిని ఉట్టిగా పంపించలేదు. వాళ్ళకి ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చాడు, అలాగే శరీరానికి కావలసిన పోషణ కూడా ఇచ్చాడు. మన దేవుడు 2 ఇచ్చే దేవుడు. 2 విధాలుగా నీ శరీరానికి కావాల్సింది ఏదైనా ఆయన ఇస్తాడు. అలాగే నీ ఆత్మీయ ఆహారము నీ శరీరాన్ని పాడు చేసే దురాత్మ సమూహములు ఎదిరించడానికి ఆత్మలో బలాన్ని చేకూరుస్తాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఒక్కటే, నా వైపు నువ్వు తిరిగిన ఎడలా నీవు అనేకమైన సూచక్రియలు చూస్తావు. నువ్వు దేవునిపై ఆనుకునే ఎడల, నువ్వు దేవునిపై ఆనుకున్నప్పుడు నీకు వచ్చే శ్రమలను కూడా నువ్వు భరిస్తూ దేవుని వైపు నువ్వు తిరుగుతున్నప్పుడు ఒకరోజు నువ్వు చూడలేని మహా అద్భుతమైన కార్యాలు చూస్తావు. నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యము చేస్తాడు.
నువ్వు దేవుని నమ్ముతున్నావు. ఒకవేళ నమ్మకపోతే ఈ రాత్రి నువ్వు నమ్మి చూడు, దేవుని యొక్క కార్యాలు నీ పట్ల జరుగుతాయి. ఆయన ఒక్కటే అంటున్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరు పరిశుద్ధులై ఉండాలి. మీరు పరిశుద్ధుల సావాసంలోకి రావాలి. ఈ భూమి మీద ఉన్నంత వరకు నీకు ఒక మురికి అంటుతుంది, పాపం అనే మురికి అంటుంది. ఆ మురికిని, నీ శరీరాన్ని పాడు చేసే, నీ యొక్క శరీరం అంతా బురదమయం చేసే వాటిని ఆయన నీ డాగును నీ మచ్చను ఆయన రక్తముతో కడిగేశాడు. నేను ఇంకా పాపంలోనే ఉంటున్నావేమనుకుంటున్నావు, కానీ ఆయన ఎప్పుడో నీ రక్తంలో కడిగాడు. కానీ ఈ లోకం అనే గాలి నీకు సోకటం వల్ల మళ్ళీ మళ్ళీ అది అంటుకుంటుంది. అందుకని దేవుడు అంటున్నాడు, నిరంతరము నిన్ను కడుగుటకు, నిరంతరము నా రక్తములో నీ పాపము ఆ మురికిని కడుగుటకు నేను నిరంతరము నీ కోసము బలిపీఠము యందు రక్తము చిందిస్తూనే ఉన్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నా కుమారుడా నా వైపు చూడు, నా తలంపుల వైపు చూడు, నా ఆలోచనల వైపు చూడు. నా వైపు నువ్వు చూస్తే ఖచ్చితంగా దేవుడు చెప్తున్న మాట ఒక్కటే, దేవుని వైపు చూస్తే నన్ను చూచువారు నా తండ్రిని చూసినట్లే, నా తండ్రిని చూచువారు నన్ను చూసినట్లే అంటున్నాడు. అంటే పరలోకములో నీకు ఒక భాగ్యాన్ని ఇవ్వబోతుంది. నువ్వు ఈ రోజున యేసయ్యను నువ్వు చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. ఈరోజు నువ్వు చూడక నమ్ముతున్నావు కనుక నువ్వు ధన్యుడివి. అంటే ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరో ఎన్నో మాట్లాడుతూ ఉంటారు, నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటలేదేమో అని నిన్ను పక్క త్రోవ పట్టిస్తూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, 4,000 మందికి నేను పోషించిన వాడిని నిన్నెలా విడిచిపెడతాను. వాళ్ళు కూడా వెంబడించి వచ్చారంటే యేసయ్య ఎక్కడున్నాడో, పలానా చోట ఉన్నాడని తెలిసి వాళ్ళ గుంపులుగా కొన్ని వేల మంది ఆ కొండ ప్రాంతంలో యేసయ్యను చూడటానికి వచ్చిన వాళ్ళనే ఏ మాత్రం వాళ్ళను ఆ రోజంతా వారి దేవునితో గడుపుతూ ఆయన చెప్పే మాటలకు లోబడుతూ జీవిస్తూ ఉన్న ఆ ఆలోచనలు బట్టి దేవుడు ఏం చేశాడు, వాళ్ళు ఆశీర్వదించాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నిరంతరము నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నా, దేవుని వాక్యాన్ని వింటున్నా, దేవుని సన్నిధానానికి వెళ్తూ నీకున్న బాధను, నీకున్న శ్రమను ఆయనకు నువ్వు అప్పగిస్తున్నప్పుడు నిన్ను ఎలా వదిలిపెడతాడు? నీలో ఉన్న సాతాను పోగొట్టుకో. సాతాను నిన్ను వేధిస్తుంది, నీకు తెలియక నువ్వు వాటి మీద పడిపోతున్నావు. అందుకే ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో సాతానుకు లోబడకు. మనుషుల మాటలు వినొద్దు, పరమ తండ్రి మాట విను. ఆయన నీకు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. గర్భఫలం లేక బాధపడుతున్నావేమో, ఈ రాత్రి దేవుడు నీకు ఇస్తాడు. ఆయన చెప్పినట్టు నడువు, అంతే చాలు. వ్యాధి బాధలతో అల్లాడిపోతూ నాకు ఈ శ్రమ తొలగదేమనుకుంటున్నావు, ఈ రాత్రి దేవుడిని అడుగు. ఆయన చెప్పినట్టు నువ్వు జీవించి అడిగిన ఎడల ఖచ్చితంగా పరిశుద్ధుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించు. నీ శరీరం అనే దేవాలయంలో దేవుడు ఉన్నాడని నమ్మకంతో విశ్వాసంతో జీవించినప్పుడు ఆ 4,000 మందిని పోషించిన దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలము వాళ్ళు చెప్పే మాట వీళ్ళు చెప్పే మాట విన్నావు, ఇప్పుడు పరమ తండ్రి మాట విని ఎడలా దేవుని కార్యాలు నీ ముందే జరుగుతాయి. ఊహకందని కార్యాలు నువ్వే చూస్తావు. నువ్వు సాక్షి బిడ్డగా నిలబెట్టుకుంటాడు నా దేవుడు. నా దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు, సమస్తము సాధ్యపరుస్తాడు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక, అయ్యా ఆ 4,000 మందికి ఆత్మీయ ఆహారాన్ని, శరీరానికి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చావు. నా శరీరం బలహీనమైపోతుంది, సాతాను చేతిలో చిక్కుపోతుంది, నా ఆత్మను కూడా బలపరచు అనినప్పుడు ఈ రాత్రి దేవుడు నిన్ను 2 ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి మనం ఆ యొక్క దేవుని యొక్క కనికరాన్ని పొందుకునేలాగా మొరపెట్టండి, బ్రతిమిలాడండి, తట్టండి. ఖచ్చితంగా ఆయన తీస్తాడు. ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఆయన నిరంతరము తన కరములు చాపి నా పిల్లలు ఎప్పుడు నా వైపు వస్తారని నిరంతరము చూస్తున్న దేవుడు. నిన్ను ఆయన కౌగిట్లో తీసుకుంటాడు. త్రోవ తప్పిపోతున్న నీ బ్రతుకును సరిచేసే కాపరి దగ్గరికి నువ్వు వెళ్ళు.
ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మన బ్రతుకులు మార్చే దేవుడు నీకున్నాడు కనుక 4,000 మందిని పోషించిన దేవుడు నిన్ను కూడా ప్రతి వ్యాధి బాధ కష్టాల నుండి విడిపించగలిగిన దేవుడు ఉన్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన నిరంతరం ఉన్నాడు. నిరంతరం నిన్ను చూస్తున్నాడు. నీ ఆలోచనలు చూస్తున్నాడు, నీ తలంపులు చూస్తున్నాడు, నువ్వు వేసే వేషాలు చూస్తున్నాడు, నువ్వు వేసే ప్రతి ఒక భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నా వైపు తిరుగు, నేను సన్మార్గంలో నడుపుతానంటున్నాడు. అలాంటి దేవుడు ఉన్నందుకు మనం మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థన చేద్దాం. అయ్యా నా బ్రతుకు ఇలా అయిపోయింది, మార్చు అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు